హనుమంతుడు వాయుదేవుని కుమారుడిగా జన్మించి చిన్ననాటి నుంచి అసాధారణ శక్తులతో అద్భుతమైన జ్ఞానంతో ఉండేవాడు. ఆయనకి అబ్బుర పెట్టే విధంగా ప్రపంచాన్ని తెలుసుకోవాలని తపన ఉండేది. వాయుదేవుడు తన కుమారుడికి సరైన గురువు కావాల్సిన అవసరాన్ని గుర్తించి సూర్యుడిని గురువుగా సిఫార్సు చేశాడు. ఎందుకంటే సూర్యుడు సంపూర్ణ జ్ఞానస్వరూపుడైన దేవుడు. హనుమంతుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మీ వద్ద విద్య నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. దయచేసి నా గురువుగా అంగీకరించండి అని ప్రార్థించాడు. సూర్యదేవుడు మొదట అనుమతించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆకాశంలోనే ప్రయాణిస్తూ ఉంటాను, నీవు నన్ను అనుసరించలేవు కదా అని ప్రశ్నించాడు. అప్పుడే హనుమంతుడు తన భక్తిని పట్టుదలను చూపించాడు. అతను సూర్యుని ఎదురుగా ఆకాశంలో తేలుతూ అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆకాశంలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. హనుమంతుడు అద్భుతమైన శ్రద్ధతో సూర్యదేవుణ్ణి అన్య విద్యలు, శాస్త్రాలు, వ్యాకరణం, ధర్మశాస్త్రం, వేదాలు, అష్టదశ విద్యలు అన్నిటినీ నేర్చుకున్నాడు. అవసానంలో హనుమంతుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో అడిగాడు. సూర్యదేవుడు హనుమంతుడి వినయం చూసి, నీ సేవే నాకు గురుదక్షిణ, నీవు వాలుసిగ్రీవులకు మంత్రిగా ఉండాలని గురుదక్షిణ కోరాడు. నీకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ధన్యులు అవుతారు అని ఆశీర్వదించాడు. ఇటువంటి గొప్ప కథలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.